జూలై 30వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారు ఈ ఒక్క చోటికి అస్సలు వెళ్ళకూడదు. కాదని వెళితే ఇక జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు పొరపాటున కూడా ఈ ఒక్క ప్లేస్‌కి మీరు అస్సలు వెళ్ళకూడదు. అయితే ఆ ప్లేస్ ఏమిటి? మేషరాశి వారు ఎక్కడికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోకూడదు. మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక గోచార ఫలితాల ప్రకారం చూసుకున్న, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాల ప్రకారం చూసుకున్న ఖచ్చితంగా కూడా వీరికి ఈ సమయంలో 2 విధాలుగా ఉంది. అంటే మంచి చెడు రెండూ కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మంచి ప్రయోగాలు అంటే ప్రయోజనాలు ఉన్నాయి. అలానే మంచి శుభ ప్రయోజనాలు ఉన్నాయి. దానితో పాటు మీరు చేస్తున్నటువంటి అంటే ఏదో ఒకటి ఇలా చేసి చూద్దాం అనుకున్నటువంటిది కూడా ఈ సమయంలో అది సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. గోచారం అనేది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి మాత్రం అప్పుల సమస్యలు ఏవైనా ఉంటే ఆ అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి కూడా 100% తొలగిపోయి వీరికి ఉన్నతమైనటువంటి పొజిషన్ అనేది వస్తుంది. ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటారు. అలానే ఇదివరకు వీరు ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో, ఇదివరకు వీరు ఏదైతే కష్టాలను ఎదుర్కొన్నారో ఆ యొక్క సమస్యలు కావచ్చు, ఆ యొక్క కష్టాలు కావచ్చు, అవి ఈ సమయంలో 100% కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభ అశుభ 2 ఫలితాలు ఉన్నాయి. అలానే వీరికి వాస్తుకి సంబంధించినటువంటివి అంటే భూములు కానీ, వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. అలానే ఫ్యూచర్లో వీరికి డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అన్నా సరే, ఫ్యూచర్లో వీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అన్నా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు బంగారం కానీ, భూములపైన కానీ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల చేత సలహాలు, సూచనలు పొందిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఇక ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో వృద్ధి చెందుతుంది. అంటే వ్యాపార పరంగా, వృత్తిపరంగా వీరికి అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి. మీరు ఎవరితో కూడా తగువులు పెట్టుకోకండి. కొత్త స్నేహాలతో జాగ్రత్తగా ఉండండి. నూతన స్నేహితులు ఎవరైనా పరిచయం అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాల వల్ల సమస్యలను మీరు తెచ్చుకోవద్దు. అలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలానే ఎవరిని కూడా అతిగా నమ్మడానికి ప్రయత్నించొద్దు. మీకు ఏ సమస్య ఉన్నా సరే, మీరు ఎవరితో అయినా సరే చెప్పుకోవాలి అనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఫ్యూచర్లో మీకు ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనేటటువంటిది డీప్గా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే మీ యొక్క
మంచి చెడుని ఖచ్చితంగా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అప్పుడే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. మేషరాశి వారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఏదైనా సరే పట్టుదలతో ఖచ్చితంగా సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు నిద్రపోరు. ముఖ్యంగా వీరు ఏదైనా సరే చాలా సునాయాసంగా హ్యాండిల్ చేసే మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అత్యంత ఎక్కువగా గొప్ప తెలివితేటలు ఉంటాయి. వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలను అయినా పరిష్కరించుకునేంత శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇతరులపైన పొరపాటున కూడా ఆధారపడరు. అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు, హెల్ప్ చేస్తారు అనేటటువంటి ఎవరిపైన కూడా ఆధారపడరు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి నూతన పరిచయాలు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. ఒక వ్యక్తి కారణంగా మంచి చెడు రెండూ ఉంటాయి. ఒకరిలోని మంచిని గ్రహించి చెడుని మాత్రం మీరు తీసుకోకుండా చూస్తే ఖచ్చితంగా మీ అంత అదృష్టవంతులు ఉండరు. ఎందుకంటే మంచి చెడు రెండు ఉన్నప్పుడు ఆ చెడుని తొలగించి మంచిని ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలానే ఇక ఈ రాశి వారికి జీవితంలో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించేటటువంటి తెలివితేటలు కూడా ఉంటాయి. కోపం వస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కోపంతో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచితనము ఎక్కువగా ఉంటుంది, మొండితనము కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఎవరినైనా ఇష్టపడితే వారిపైన చాలా కేరింగ్గా ఉంటారు. వారు ఎవరిని చూసినా ఓర్చుకోలేరు, చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరికి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంటారు. వీరు ఎవ్వరిని కూడా నమ్ముకోరు, వీరిని వీరే నమ్ముకుంటారు, వీరిపై వీరే ఆధారపడి ఉంటారు. అంతేకాదు కష్టకాలంలో కూడా వీరికి వీరే తోడుంటారు అని చెప్పుకోవచ్చు. వీరి చుట్టూ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా కూడా తొలగించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు జాతకంలో ఉండే సమస్యలను కూడా తొలగించుకోవటానికి వీరు పూజలు చేస్తూ ఉంటారు. భక్తి భావన కూడా వీరికి అధికంగా ఉంటుంది. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవనామ స్మరణ చేస్తారు. ఎలాంటి సమస్యలను అయినా అధిగమించే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు ఖచ్చితంగా ఈ సమయంలో వీరు ఒక చోటికి వెళ్ళకూడదు. ప్రమాదకరమైనటువంటి చోటు ప్రదేశానికి. అది ఎక్కడో కొండల్లో, గుట్టలో, నీరు, నిప్పు వంటివి కాదు. ఎక్కడికైనా మీరు అంటే మీ శత్రువుల ఇంట్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక దృష్టిని పెట్టి మిమ్మల్ని అనేక రకాలుగా సమస్యల పాలు చేయటం కానీ, అనేక రకాల దృష్టి దోషాన్ని మీకు అంటించటం కానీ, దీనివల్ల మీరు జీవితంలో కోలుకోలేనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు కనుక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ప్రదేశానికి మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే ఎవరైనా సరే ఈ ఫీల్డ్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసినప్పుడు తూర్పు వైపు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా ఈ రాశిలో ఇక వీరు అనుకున్న గమ్యాలను లక్ష్యాలను ఖచ్చితంగా ఏదైనా అనుకుంటది సాధించి తీరేంత వరకు నిద్రపోరు. అలానే వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించడానికి కూడా వీరు శ్రమిస్తూ ఉంటారు. మేషరాశి వారు ఇలా కొన్ని ప్రదేశాలకు వెళ్ళే ముందు జాగ్రత్త పడాలి. అలానే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవారు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఎవరైనా శత్రువుల ఇంట్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మీతో పాటు అంటే దైవం యొక్క చిన్న ఫోటోని కానీ లేదా ఇష్ట దైవ నామస్మరణ కానీ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. అలానే ఎక్కడికైనా నీటి దగ్గరికి కావచ్చు, జలపాతాల దగ్గరికి కావచ్చు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి జూలై 30వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.